అంటే సార్ ఇప్పుడు యుద్ధానికి యుద్ధం, ప్రాణానికి ప్రాణం అనే దానికంటే కూడా కూర్చుని మాట్లాడుకొని సాల్వ్ చేసుకో. ఆ దేశాన్ని నేను వరల్డ్ మ్యాప్ నుంచి ఈ విషయం మనం పాకిస్తాన్కి 99లోనే చెప్పాం. ఇప్పుడు కూడా మనం యుద్ధం కోరుకోం. మనం ఏం చేసాము, అవర్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ వార్ ఆన్ పాకిస్తాన్. ఆల్ ఇండియా రేడియోలో వచ్చి అనౌన్స్ దెర్ ఇస్ అ నేషనల్ ఎమర్జెన్సీ అన్నట్టుగా ఇట్ విల్ బి డిక్లేర్డ్. అది జరగలేదు అంటే పెహల్గాంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బార్డర్లో ఉన్న సెక్యూరిటీ ఏమైంది? సో ఇంటెలిజెన్స్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఒక ఇన్సిడెంట్ని మనం ఆపలేకపోయాం, అంతేగాని దాన్ని ఆర్మీ ఫెయిల్యూర్ లాగా మాట్లాడడం అనేది తప్పు. వెన్ వీ స్టార్టెడ్ క్లైంబింగ్ టు టేక్ ఓవర్ అవర్ పోస్ట్, దే స్టార్టెడ్ ఫైరింగ్. పాకిస్తాన్లో మనం కొన్ని అటాక్ చేయడం వల్ల అణుబాంబు లీక్ అయింది, దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ క్వాలిటీ, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ మీడియా దుర్మార్గులు. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఇప్పుడు ఒక పెద్ద ఆయుధం అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఇవి చూపించుకొని వాళ్ళు ఎప్పుడు లేదండి. పాకిస్తాన్ ఏ రోజైతే ఇండియా మీద అణుబాంబు యూజ్ చేసిందో ఆ రోజు పాకిస్తాన్ డెత్ డే. ఎలాగైతే బర్త్డే ఉందో 14th of August 1947, ఆ రోజు తర్వాత మీకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో కనిపించింది. దగ్గరగా మీకు బాగా కదిలించిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి మ్యామ్. ఒక్కసారి మన కాళ్ళ కింద నుంచి భూమి వెళ్ళిపోతే ఎలా మనకు ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్. దట్ వాజ్ ద డే ఐ పర్సనలీ ఫెల్ట్ ఇట్ వాజ్ మై లాస్ట్. ఒక 7 minutes చావుని దగ్గరగా చూసాము అన్నట్టుగా ఆ ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉండిపోయింది అలా. ఎందుకంటే అంత దగ్గర నుంచి మీ పక్క నుంచి బుల్లెట్స్ వెళ్తున్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు అన్న కండిషన్లో ఒక 5-7 minutes ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వీర జవాన్లు ఉన్నారు. రీసెంట్గా మురళీ నాయక్ గారిది కూడా మనం చూసాం. వాళ్ళ పేరెంట్స్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారు? మ్యామ్, సి ది లాస్ ఆఫ్ ఎ సన్, ఆ వాక్యూమ్ని ఎవ్వరూ ఫిల్ చేయలేరు. ఒక వీర సైనికుడిలాగా దేశం కోసం తన ప్రాణాలని కూడా త్యాగం చేశాడు అంటే అదొక సుప్రీం సాక్రిఫైస్. వీ షుడ్ బి టుగెదర్ యాజ్ వన్ టు టెల్ దట్ పేరెంట్స్ మేము మీకున్నాము.